వేసవి సెలవులు ముగియడంతో చిన్నారులు కానీ మహబాద్ సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు మొత్తం పిల్లలు మొత్తం బడికి బాట పడుతున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్ళలో ఉన్నటువంటి మహబాద్ అంటే మహబాద్ వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అయితే కొన్ని వేరే సంఖ్యలో ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. దానికి సంబంధించిన బళ్ళకు సంబంధించిన బస్సులు కూడా ఉన్నాయి. అయితే మహబాద్లో మొత్తం 283 బస్సులు ప్రైవేట్ స్కూల్ బస్సులు ఉన్నాయని మాత్రం తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ బస్సులు అదే మరి పిల్లలు అంటే స్కూల్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో కూడా మరి ఫిట్నెస్ ఉన్నాయా లేవా అని చెప్పేసి మనం ఆర్టీఓ అధికారులు మాత్రం ఇక్కడ సంబంధించినటువంటి కార్యాలయానికి బస్సులు చేరుకున్నాయి. బస్సులు చేరుకున్న క్రమంలో డిటిఓ గౌస్ పాషా మొత్తం మనకు సంబంధించిన బస్సులు మొత్తం ఫిట్నెస్ సరిగా ఉందా, లేకపోతే డ్రైవర్కి సంబంధించిన లైసెన్స్ ఉందా, డ్రైవర్కి ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, అతనికి బ్లైండ్నెస్ సర్టిఫికెట్స్ ఉందా, సర్టిఫికెట్స్ ఎన్నో మోడల్ సర్టిఫికెట్ ఉందా అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న క్రమంలో దృష్టిలో చూస్తున్నాము. ప్రతి ఒక్కటి అంటే ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన బస్సులు కూడా అంటే కొన్ని గతంలో మనం చూసుకున్నాము, అవి కొన్ని ఫిట్నెస్ సరిగా లేకుండా కొన్ని ప్రమాదాలకు కారణమై కూడా విద్యార్థులు చాలామంది ఇబ్బంది పడే సందర్భాల్లో పేరెంట్స్ కూడా ఎంతో ఆశతో కూడా సంబంధించి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి కూడా ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తున్న క్రమంలో కూడా తమ పిల్లలకి అంటే సెక్యూరిటీ ఉన్నా లేదా అని చెప్పేసి కూడా పిల్లల తండ్రులు ఆలోచించిన క్రమంలో కూడా ఆర్టీఐ అధికారులు మొత్తం ప్రైవేటు పాఠశాల బస్సులపై కొడ చూపాల్సిన అవసరం ఎంత ఉంది. గత కొన్ని సంవత్సరాలు కూడా కొంతమంది అంటే సంవత్సరాలు కూడా 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా కనీసం ఆర్టీఐ అధికారులు కూడా బస్సు సంబంధించినటువంటి ఫిట్నెస్ సరిగా చూడడంతో కొన్ని ప్రమాదం చూడే క్రమంలో కూడా ఇప్పుడున్న ప్రస్తుతానికి డిటిఓ గారు మొత్తం బస్సు అంటే స్కూల్ స్టార్ట్ అయిన నేపథ్యంలో 2 రోజులునే బస్సులకి ప్రతి ఒక్క బస్సులు కూడా ఆఫీస్కి రప్పించుకొని అన్నీ ఉన్నాయా లేవా అని చెప్పేసి చెక్ చేసిన పరిస్థితి ప్రస్తుతం మొత్తం డిటిఓ గారు వాళ్ళు అడిగి తెలుసుకోండి. సార్ నమస్కారం సార్. ఇప్పుడు పరిస్థితుల్లో ప్రైవేటు పాఠశాలకు సంబంధించిన బస్సులు మహబాద్ జిల్లా ఎన్ని ఉన్నాయి, వాటి ఫిట్నెస్ ఏ విధంగా ఉంది? చేయాలనా సార్? గుడ్ మార్నింగ్ మీడియా, మన బిగ్ మీడియా గారికి మరియు వేరే మీడియా వాళ్ళకు కూడా వచ్చినందుకు అందరికీ నా యొక్క నమస్కారములు. ఇప్పుడు ప్రతి సంవత్సరము స్కూల్ ప్రారంభోత్సవం జూన్లో జరుగుతుంది కనుక ఆ జూన్ రావడం వల్ల స్కూళ్ళు ప్రారంభం అయినాయి కనుక ఇప్పుడు ప్రారంభమయ్యే ముందు వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ అన్నది కంపల్సరీ ఉండాలి. అయితే డ్రైవర్ కూడా అర్హత కలిగి ఉన్న డ్రైవర్కు ఏ భారీ వాహనాలు నడిపి అతనికి బ్యాడ్జ్ అనేది ఉండాలి. ఉన్న డ్రైవర్ను చూసి మేము ఫిట్నెస్లు జారీ చేస్తున్నాము. తర్వాత వాహనం యొక్క ఫిట్గా అంటే కండిషన్లో ఉండాలి. ప్రతి ఒక్కటి టైర్లు, ఇంజను, గేర్ బాక్సు, తర్వాత ఫైర్ సేఫ్టీ, ఫస్ట్ ఎయిడ్ కూడా డ్రైవర్కు అవగాహన ఉండాలని. తర్వాత మహబూబాద్ జిల్లాలో వాహనాలు మొత్తము కొన్ని బండ్లు సీసీ కూడా పోయినాయి. దాదాపు 116 వాహనాలు ఉంటాయి మొత్తము. అందులోపల దాదాపు ఒక 30 వాహనాలకు మేము ఫిట్నెస్ చేసినాము. వారం రోజుల క్రితం మాకు వచ్చి ఎంత ఒత్తిడి చేసినా కూడా మాకు అన్నీ కరెక్ట్ ఉండాలి, సీట్లు కవర్ లేకున్నా కూడా మేము ఆబ్జెక్షన్ చేసినాము. పిల్లలు కూర్చునే బండ్లల్లో కరెక్ట్ సీట్ల ప్రకారం ఎక్కించుకొని పోవాలి. మాకు ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం మహబూబాద్ జిల్లాలో. గత 2 సంవత్సరాలు కూడా మహబూబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఏ అధికారి ఆర్టీఓ అధికారి కూడా బస్సులపై కూడా కోడ చూపించిన దాఖలాలు లేవు. ఇందుకు సంబంధించి అటు తొర్రులో కానీ సంబంధించినటువంటి వేరే ఇతరత్ర రహదారుల్లో ప్రైవేట్ బస్సులు బోల్తాపడిన సందర్భాలు, విద్యార్థులకి గాయాల సందర్భాలు ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇప్పుడు మీ హయాంలో ఏ విధంగా చూడబోతున్నారు ప్రైవేట్ బస్సులపై? ఇప్పుడు మేము ప్రైవేటు స్కూల్ బస్సుల మీద మేము ప్రత్యేకంగా నిఘా పెట్టి వాటికి ఇప్పటివరకైతే ఫిట్నెస్లు జారీ చేయడం వల్ల కండిషన్ ఉన్న వాహనాలను అయితే మేము చేస్తున్నాం. మేము ఎక్కువ శాతం ఈ యాక్సిడెంట్లు జరిగేది స్కూల్ బస్సుల డ్రైవర్ల నిర్లక్ష్యం, యాజమాన్యం. ఆ స్కూల్ పిల్లలు టైం అయిపోయిన తర్వాత డ్రైవర్ కరెక్ట్ టైంలో రాకపోయినచో అతని దగ్గరున్న అటెండర్ కూడా నడుపుతారంటే అటెండర్లకు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఆ నిర్లక్ష్యం వహించద్దని చెప్పని, తర్వాత ఒకవేళ అలాంటి డ్రైవింగ్ లైసెన్స్ లేని యాజమాన్యాలు డ్రైవర్కు వాహనం అప్పచెప్తే మాత్రం వాటి మీద యాజమాన్యం మీద మేము కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలకు ఇంకో విజ్ఞప్తి చేస్తున్నా నేను, బైకులు చిన్నపిల్లలకు ఇప్పించద్దు. ఏజ్డ్ 18 ఇయర్స్ దాటిన పిల్లలకు బైకులు ఇప్పించాలి. తర్వాత వాళ్ళకు అండర్ ఏజ్లో డ్రైవింగ్ లైసెన్స్ రాదు కనుక
వాళ్ళు తొందరపాటు పడి చాలా ఇవాళ రేపు రోడ్లు బాగుండి హై స్పీడ్ ఇంజన్ మంచి మంచి వాహనాలు. సార్ ఒకటి సీటింగ్ కెపాసిటీకి ఎక్కువగా బస్సు ప్రైవేట్ స్కూల్ బస్సులో కూడా ఎక్కువ పోతుంది తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం స్కూల్ ముందు కూడా చిన్న చిన్న ఆటోలు కానీ టాటాఏస్లో కూడా పిల్లలు పోతున్నారు. మరి భద్రత ఏ విధంగా చూస్తున్నారు వాళ్ళకు మేము వాటి మీద ప్రత్యేక స్పెషల్ డ్రైవ్లు చేస్తాం. ఆటోలల్లో మితిమీరి అంటే ఎక్కువ స్టూడెంట్స్ని ఎక్కించి వాళ్ళ నలుగురు కూర్చునే సీట్లల్లో దాదాపు 16-20 మంది పిల్లలను ఎక్కించుకొని దాన్ని తీసుకొని పోతున్నారు కనుక వాటి మీద కూడా త్వరలో చర్యలు తీసుకుంటాం. మేము మా నోటీస్కి కూడా వచ్చింది ముచ్చట. అయినా కూడా మేము ప్రతి సంవత్సరం చాలా కేసులు రిజిస్టర్ చేస్తూనే ఉంటాం. ఆటో వల్ల అలాంటి పొరపాటు చేద్దని చెప్పని కూడా నేను మహబూబాబాద్ ఆటో అసోసియేషన్ వాళ్ళకు కూడా కోరుచున్నాను. స్టూడెంట్స్ని తీసుకుపోయే కాడ 20 మంది అంటే అటు కిటికీల నుంచి తొంగుతుంటారు, ఇటు కిటికీల నుంచి తొంగుతున్నారు. 20 బ్యాగులు పెట్టి పిల్లలను ఇబ్బంది పెట్టుకుంటూ తీసుకపోతే మేము వాటికి కోర్టుకు ప్రాసిక్యూషన్ కూడా చేస్తామని చెప్పని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైతే స్కూల్స్ రీఓపెన్ అయిన నేపథ్యంలో కూడా DTO గారు మొత్తం బస్సులు మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. డ్రైవర్తో పాటు క్లీనర్ కూడా బస్సులో ఉండాలి. సంబంధించినటువంటి డ్రైవర్కి కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, మోడల్ లైసెన్స్ ఉండాలి, బైండర్ సర్టిఫికేట్ అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే సంబంధించిన బస్సు మాత్రం ఎక్కాలని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం బస్సు యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బస్సును ఎప్పటికప్పుడు కండిషన్లో ఉంచుకొని చెప్పేసి ఫిట్నెస్ సర్టిఫికేట్ మాత్రం ఇచ్చుకొని చెప్తున్నారు. ఇంకోటి విషయం, బస్సులో సాయంత్రం పూట పిల్లలు కూడా టాటా ఏస్లో కానీ టాటా మ్యాజిక్ వెళ్తున్న నేపథ్యంలో వాటి మీద ప్రత్యేక కూడా చూపిస్తామని చెప్పేసి ఇప్పటికే యజమానులకి మేము చెప్పాము. ఎవరు కూడా అంటే ఆ బస్సులో ఆశ్రయించవచ్చు. నేను ప్రైవేట్ బస్సులో ఉన్నటువంటి ఏదైతే ఫిట్నెస్లో బస్సులు మొత్తం ఆశ్రయించాలని చెప్పేసి DTO గారు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో మధు బిగ్ టీవీ, మహబూబాబాద్. For more videos like this, subscribe Big TV channel.